వాయిస్ గట్టింగ్ చెప్పండి. నా పేరు ఇర్లా వెంకటరమణయ్య, ఎంఏ ఎల్ఎల్బి, న్యాయవాది, సామాజికవేత్త. ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో ఈరోజు గౌరవనీయులు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు మొగలి వెంకటేశ్వర్లు గారిని కలవడం జరిగింది. ఈ జిల్లాలో పరిష్కారం కానటువంటి భూ సమస్యల మీద వినతిపత్రం ఇవ్వడం జరిగింది. రీసర్వే గతంలో జరిగినటువంటి రీసర్వేలోని అవకతవకలు మరియు 22Aలో ఉన్నటువంటి నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ల్యాండ్ ఇష్యూస్ మీద మరియు ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్కు గురవుతున్నటువంటి భూముల మీద కూడా స్పెషల్ డ్రైవ్ చేపట్టమని ఇవ్వడం జరిగింది. జిల్లా స్థాయిలో జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాల నుంచి వచ్చేటువంటి ప్రజలు ప్రతి సోమవారం గ్రీవెన్స్ డేకి సమస్యలను వెల్లువలా వస్తున్న జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గౌరవనీయులు హిమాంశు శుక్లా గారు మరియు జాయింట్ కలెక్టర్ గౌరవనీయులు మొగలి వెంకటేశ్వర్లు గారు త్వరితగతిన పరిష్కరించమని భూ సమస్యలు రహిత జిల్లాగా చేయడానికి వాళ్ళు కృషి చేస్తున్నప్పటికీ ఇక్కడ గ్రీవెన్స్లో వచ్చే అర్జీలను మండల స్థాయిలో ఎన్ఆర్ఎస్ చేస్తున్నప్పటికీ మండల స్థాయిలో డిలే అవుతున్న దానివల్ల రిపీట్గా మళ్ళీ కలెక్టరేట్కి రావడం వల్ల అనేక అర్జీదారులు ఇబ్బందులు గురవుతున్నారు. దాని మీద కూడా యాక్షన్ తీసుకోమని విన్నవించడం జరిగింది. ఇమీడియట్గా ఈ జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ సమస్య, భూ సమస్యల మీద చేయడానికి కృషి చేస్తున్నటువంటి కలెక్టర్ గారు గౌరవనీయులు కలెక్టర్ వర్యులకు మరియు జాయింట్ కలెక్టర్ వర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ క్లినిక్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెవెన్యూ క్లినిక్ల ద్వారా రీసర్వేలో కానీ మరియు మ్యూటేషను మరియు 22A ఇబ్బందుల్లో ఉన్నటువంటి త్వరితగతిన పరిష్కరించే చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బహుజన నాయకుడు నంబూరు గణేష్ గారు మరియు రవి గారు తదితరులు పాల్గొనడం జరిగింది. ప్రజా సమస్యలపైన ఎల్లవేళ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించ తమ వంతుగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు.